రేవంత్ రెడ్డిని ఖమ్మ సేవా సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసింది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. ఖమ్మ సంఘ స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మవారికి నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ చర్యలకు ఆదేశించారు. మా కుల పెద్ద అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి నిలువెత్తు విగ్రహం హైదరాబాద్లో మేము స్థాపించి వారి జీవిత చరిత్ర దానికి సంబంధించిన మొత్తం మ్యూజియం ఏర్పాటు చేసుకోవాలని మా కుల సంఘం అందరి మా అభిప్రాయం. దాన్ని వారి ముందు పెట్టినప్పుడు వారు చాలా మహదానందంగా అంతకంటే భాగ్యమే ఉంటుంది. మరి మనకు అక్కడ ఎన్టీఆర్ ఘాట్లో జాగా ఉంది, అక్కడ కావాలంటే మీరు విగ్రహం ఏర్పాటు చేసుకోండి, లేదా మీరు ఇంకేమన్నా ఆలోచన ఉంటే కూడా మీ ఆలోచనతో ముందుకు వస్తే అందరం కూర్చుని దాన్ని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది మరింత మాకు ఆనందం కనిపించింది. మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఎప్పటి నుంచో మా ఖమ్మ ప్రజలందరి యొక్క కోరిక ఏంటంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని భారతరత్న అవార్డు ఇప్పించాలని చెప్పి మా వాళ్ళందరి కోరిక. అది కూడా మేము మా సీఎం గారి ముందు ఉంచాం. వారు కూడా చాలా నేను ఇమీడియట్గా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాను, మీ ప్రయత్నాలు మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేద్దామని చెప్పి వారు చెప్పడం కూడా చాలా ఆనందకరమైన విషయం.